అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంపీ అనంతరం జిల్లా రివ్యూ మీటింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ల పరంపర నడుస్తున్న పరిస్థితి. అయితే మనతో పాటు ఆదిలాబాద్ ఎంపీ నాగేష్ ఉన్నాడు. ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, ఏంటి ఇలా పరిస్థితి? కలెక్టర్లతో రివ్యూ మీటింగ్, జిల్లా అధికారులతో మీటింగ్ ఎట్లుండబోతుంది? అంటే ఇది జిల్లా మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ దిశ. దీనికి పార్లమెంట్ సభ్యులు దీని చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన ప్రతి 3 నెలలకొకసారి సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. అంటే డబ్బులు ఏ విధంగా ఖర్చు అవుతూ ఉన్నాయి, పనుల యొక్క ఏ విధంగా జరుగుతున్నాయి, క్వాలిటీ ఉన్నాయా లేదా, స్పీడప్ ఏ విధంగా చేస్తున్నారనే దానిపైన పూర్తిగా మరి సమీక్ష. దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల యొక్క వాళ్ళు ఏ విధంగా ఎక్స్పెండ్ చేశారు, యూసీస్ పంపిస్తున్నారా లేదా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి జిల్లాలకి పంపించకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమీక్ష చేయడంతో పాటుగా ఇంకా కొన్ని స్కీమ్స్ అయితే వీటిని కంటిన్యూ చేసుకోవడం కోసం కొన్ని యాక్షన్ ప్లాన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే నా పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నటువంటి 3 జిల్లాల యొక్క డిస్ట్రిక్ట్ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ దిశని ఆదిలాబాద్లో, నిన్న నిర్మల్లో, ఈరోజు అష్ఫాబాద్ జిల్లాలో చేసుకోవడం జరిగింది. చాలా విషయాల పట్ల, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి హెల్త్, తర్వాత ఐసిడిఎస్, ఎడ్యుకేషను, తర్వాత అగ్రికల్చర్, అదే మాదిరిగా రోడ్స్, ఇవన్నీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో జరిగే కార్యక్రమాలపైన, ఈవెన్ బిఎస్ఎన్ఎల్ అంటే టెలికాం కావచ్చు, పోస్టల్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, వీటిపైన పూర్తిగా అంటే ఒక కన్స్ట్రక్షన్స్ వింగ్ ఎగ్జిక్యూషన్ ఏజెన్సీస్ తోటి, అటు డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ తోటి ఈరోజు దాదాపుగా ఈ జిల్లాలో 40,000 మరి లబ్ధిదారులకి ఈరోజు ఉచిత బియ్యాన్ని ఇస్తూ ఉన్నాం. ఉజ్వల పథకం కింద దాదాపు 19,000 మరి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అనేకమైనటువంటి కార్యక్రమాల యొక్క సమీక్ష మా యొక్క స్థానిక, అంటే ఇక్కడ ఈ జిల్లా ఉన్నటువంటి శాసనసభ్యులు దాంట్లో మెంబర్గా ఉన్నారు. ఇంకో 2 మెంబర్స్, ఇంకొక లోకల్గా స్థానికంగా వారు కూడా మెంబరే. స్థానిక సంస్థలు లేకపోవడం వల్ల వాళ్ళ అధ్యక్షులు కూడా లేరు. ఈరోజు వాళ్ళ యొక్క ఎన్నికలైన తర్వాత వచ్చే ఆస్కారం ఉంది. ఒకటి, ఎందుకంటే మేము ఇప్పటికే చాలా ఎమ్మెల్యే గారు, నేను చాలా సూక్ష్మంగా సమీక్ష చేసుకొని ఫర్దర్గా ఏ విధంగా చేయాలనేది కూడా వారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మా ఒక్కటే ఉద్దేశం, ఈరోజు మా యొక్క మోడీ గారు, ప్రధానమంత్రి గారు తప్పకుండా ఇది మ్యాండేటరీ 3 నెలలకొకసారి ఈ సమీక్ష నిర్వహించుకొని మరి మా యొక్క పోర్టల్లో వాళ్ళ యొక్క పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక పంపించే కార్యక్రమం ఉంటుంది. విద్యా వైద్యం ఏజెన్సీలోకి కొంత ఇబ్బందికరంగా ఉంది. దీని మీద ఏమన్నా ఈరోజు సమీక్షలో చర్చ జరిగిందా? అధికారులతో మీరేమన్నా మాట్లాడారా? మీరు దీర్ఘకాలికంగా మీకు సమస్యలు తెలుసు, ఎట్ ద సేమ్ టైం చాలా సీనియర్ లీడర్, గతంలో కూడా మంత్రి చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు మందుల విషయంలో కొరత లేదు, అదే మాదిరిగా ఏవైతే ఉన్నాయో వాటి కొరత లేదు. ఇప్పుడు కొన్ని ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము పంపించిన ఎగ్జిక్యూషన్ చేసేది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ చాలా ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది, పోస్టులు ఫిలప్ చేసేది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్. డాక్టర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు, పిఎస్సీల్లో కూడా ఫిలప్ చేసుకుంది స్టేట్ గవర్నమెంట్. అదే మాదిరిగా ఫీల్డ్ స్టాఫ్ కూడా, ఎందుకంటే అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ స్టాఫ్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. ఎందుకంటే మేము ఒక రెజల్యూషన్ కూడా మా శాసనసభ్యుల వారు మూవ్ చేశారు. ఎందుకంటే ఇది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్, ఎట్టి పరిస్థితిలో మెడికల్ కాలేజ్లో కావచ్చు, లేకపోతే పిఎస్సీల్లో కావచ్చు, ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి డాక్టర్స్ యొక్క వాళ్ళ యొక్క సపోర్టింగ్ స్టాఫ్ని కూడా ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ చేసుకొని ఇక్కడ భర్తీ చేయాలి. ఎందుకంటే ఇది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా మరి మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, అటవీ ప్రాంతాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతం ఉంది. కాబట్టి స్పెషల్ కేర్ తీసుకోవాలని చెప్పేసి మేము ఇప్పుడే డైరెక్షన్స్ కూడా వారికి మేము ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ విషయంలో కూడా, ఎడ్యుకేషన్లో మాకున్నటువంటి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, తర్వాత పిఎం శ్రీ, ఎక్కడైతే మంచి ఎక్విప్మెంట్స్ దానికి టీచింగ్ లెర్నింగ్
అది కావచ్చు, లేకపోతే మంచి ల్యాబ్స్ నిర్మాణం చేసుకొని అంటే ఇతర ప్రాంతాలటువంటి లేకపోతే ప్రైవేట్తో పోటీ పడే విధంగా పాఠశాలల్ని, ప్రభుత్వ పాఠశాలల్ని కూడా ఉన్నతీకరించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు పిఎంశ్రీ పథకాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అదే ఇవన్నీ చేసుకోవడంతో పాటుగా ఐసిడిఎస్ అది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి మరి వాళ్ళకు పోషణ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఎక్విప్మెంట్స్ అవన్నీ ఇవ్వడం కానీ ఒకటి ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇప్పుడు చాలా ప్రైవేట్ బిల్డింగ్స్లో రన్ అవుతూ ఉన్నాయి. ఎంజిఎన్ ఎనర్జీస్ డబ్బులు పంపిస్తే ఇక్కడ వేజ్ కాంపోనెంట్ ఒక పక్క అయితే మెటీరియల్ కాంపోనెంట్ తోటి ఇక్కడ శాంక్షన్ ఇచ్చినా కూడా ఆ మెటీరియల్ కాంపోనెంట్ సెంటర్ నుంచి పంపిస్తే ఇక్కడ స్టేట్లో అది డైవర్షన్ చేసుకోకపోవడం చేస్తున్నటువంటి సందర్భంలో అవి డిస్టిక్ రాకపోవడం వల్ల కొంత గ్యాప్స్ ఉన్నాయి. ఎందుకంటే పనిచేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి కూడా కొన్ని మాకు ఫైండింగ్స్ వచ్చినాయి. ప్రధానంగా ఈ 3 విషయాలతో పాటుగా చాలా ఇంకా ఫారెస్ట్ ప్రాబ్లమ్స్, రోడ్స్ దాదాపుగా 64 రోడ్స్ ఏదో ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా మేము సమీక్షించుకున్నాం. రోడ్స్ విషయంలో, తర్వాత ఈ జీపీస్ విషయంలో, ఐసిడిసి విషయంలో అన్నీ కూడా చేసుకుంటాం. ఫైనల్గా ఈ జిల్లా ప్రజలకు ఎంపీగా ఏం చెప్పు? ఎందుకంటే చాలా సంవత్సరాలు ఎందుకంటే కేంద్రం నుంచి అనేకమైన నిధులు రావడం జరిగింది. ఈవెన్ రూర్బన్ పథకం కూడా ఈ జిల్లాలో ఉంది. అదే మాదిరిగా కేంద్రానికి సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి హెల్త్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, ఐసిడిసి కావచ్చు, ఒకటే ఈ జిల్లాలో మంచి, ఎందుకంటే 2-3 ఆఫీసర్స్ కూడా చాలా బాగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అందరి యొక్క ఎందుకంటే మంచి శాసనసభ్యులు కూడా వాళ్ళు ఉన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని సక్రమంగా సద్వినియోగం చేసుకొని జిల్లా అభివృద్ధి కోసం అందరం కూడా కలిసికట్టుగా పాటుపడదామని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కేంద్రం నుంచి వస్తున్న నిధులను కలిసికట్టుగా పనిచేసి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అందరూ కోఆర్డినేషన్గా జిల్లా అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని చెబుతున్న పరిస్థితి. ఈరోజు మీటింగ్లో పెండింగ్లో ఉన్న ఫారెస్ట్ క్లియరెన్స్ అంశం ముఖ్యంగా, దాంతోపాటు విద్యా వైద్యం మీద రివ్యూ చేశామని చెబుతున్న పరిస్థితి. అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా కలిసి పనిచేస్తామని ఆదిలాబాద్ ఎంపీ నాగేష్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు, వినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.